చాలా మంది ఎంకన్న కొండకు నడిచొస్తామని మొక్కుతారు. తిరుపతిలో బస్సు దిగంగానే కిందికెళ్ళి మెట్ల తొవ్వల మీదికి నడుస్తారు. కానీ అలకటి పనేం గాదుల్లో 3000 మెట్లుంటాయట. ఆడాడ ఆవుకుంటా మెల్లగా గుడి కాడికి చేరుకుంటారు. ఇల్లు కట్టుకోవాలనో, జాబ్ రావాలనో, పెండ్లి కావాలనో, పిల్లలు కలగాలనో, పానం మంచుగుండాలనో ఇట్లా ఎవ్వరు మొక్కులు అల్లయి. సేమ్ అట్లనే గీసారు సుతా. హౌ బండ్ల గణేష్ అన్న పాదయాత్ర చేస్తున్నాడు. అది కూడా షాద్నగర్ నుంచి తిరుపతి ఎంకన్న గుడి దానికా 500 కిలోమీటర్లకు మీదనే ఉంటది. 20 రోజులు నడుచుకుంటూ పోయి దేవునికి మొక్కప్ప చెప్పొస్తాడట. అట్లాని కొత్త సినిమా హిట్ కావాలనో, బిజినెస్ లా బగ్గ కమాయించాలనో గాదుల్లో ఆంధ్ర సీఎం చంద్రన్న కోసం షాక్ అయిపోయాను. ఇదేంద్ర నాయన చంద్రబాబు గారిని అరెస్ట్ చేయటమని. 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు అలా రోజులు గడుస్తున్నాయి. సార్ బయటికి రావట్లేదు. ప్రాణాలతో ఆయన బయటకు వస్తే నా గడప నుంచి నీ గడప దాకా నడిచొచ్చి నీ మొక్కు తీర్చుకుంటానయ్యా, నువ్వే చంద్రబాబు గారిని కాపాడాలని మొక్కోవటం జరిగింది. అప్పట్లా జగనన్న సర్కారు చంద్రబాబు సార్ ను అరెస్ట్ చేసే కదా, గప్పుడు మొక్కిండట జప్పున జైళ్ళకెళ్లి బయటకు వస్తే నీ కొండకొస్తా సామి అని. చంద్రన్నకు బెయిలొచ్చే ఎలక్షన్ల బంపర్ మెజార్టీ తోటి సీఎం ఆయే. గా మొక్కు తీర్చుకుంటానికి ఇప్పుడు తీర్వాటం దొరికితే సంకల్ప యాత్ర పేరుతోటి షాద్నగర్ నుంచి నడుచుకుంటా పోతుండన్నట్టు. కానీ మీరు కాంగ్రెస్ పార్టీ లీడర్ కదా సారు. ఇది రాజకీయ యాత్ర కాదు, ఇది దయచేసి రాజకీయంగా గానీ కాంట్రవర్సీగా చూడొద్దని చేతులెత్తి నమస్కరిస్తూ. చంద్రబాబు సారు అరెస్ట్ అయినప్పుడు టీడీపీ లీడర్లు ఏం చేసిండ్రో గాని మన బండ్ల గణేష్ అన్న అయితే తిరుపతికి పాదయాత్ర చేస్తుండంటే ఎంత పాయిరమో సుడుర్రిగా.